ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా ఎమ్మెల్సీ హోదాలో నాగబాబు గారు పిఠాపురంలో కొన్ని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. కొంతమంది యూట్యూబ్ జర్నలిస్టులు నాగబాబు గారి పర్యటన గురించి, ఆయన ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. నాగబాబు గారికి భద్రత కల్పించడం, ఒక ఎమ్మెల్సీ పర్యటనకి ఇంతమంది పోలీసుల అతి భద్రత, ఓవర్ యాక్షన్, అధికార దర్పం, పోలీస్ పవర్ మిస్యూజ్ చేయడం ఆశ్చర్యపోవాల్సిన అంశమాట. అవును, మీరు అన్నది నిజమే. వాళ్ళు పాపులారిటీ ఉన్న మనుషులు కాదు. వాళ్ళకి ఎందుకు సార్ అంత సెక్యూరిటీ మీకు నాకు ఇవ్వాలి? వాళ్ళ వలన అధికారంలోకి వచ్చి వాళ్ళని కామెంట్ చేయడం హాస్యాస్పదం. మెగా ఫ్యామిలీకి చెందిన వారు వస్తున్నారు అంటే ఒక సంబరంలాగా జనసందోహం ఏర్పడుతుంది. ఆ జనసందోహాన్ని కంట్రోల్ చేయడానికి ఖచ్చితంగా పోలీస్ సెక్యూరిటీ ఉండాలి. అధికారంలో 30 సంవత్సరాలు మేమే అంటూ గర్వంతో విర్రవీగిపోతున్న వాళ్ళని అధోపాతాళానికి తొక్కిన పవన్ కళ్యాణ్, నాగబాబు గారికి కాకపోతే ఇంకెవరికి ఇవ్వాలి సెక్యూరిటీ? కూటమి ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి రావడానికి ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి నాగబాబు గారు. ఆయనకి సెక్యూరిటీ ఇవ్వడంలో తప్పే ఉంది. అలాగే సనాతన ధర్మం అంటూ ఒక మంచి కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్న వారు పవన్ కళ్యాణ్, నాగబాబు గారు. దీనిని అడ్డు పెట్టుకుని కొంతమంది కుట్రలు చేయాలని గోతికాడ నక్కల కాచుకొని కూర్చున్నారు. ఎటువంటి రోడ్డు ప్రమాదాలైన, అసాంఘిక కార్యక్రమాలు జరిగినా దాన్ని పవన్ కళ్యాణ్ మీదకి, జనసేన పార్టీ మీదకి తోయడానికి రెడీగా ఉన్నారు. మరి అలాంటప్పుడు సెక్యూరిటీ ఇవ్వడంలో తప్పే ఉంది. శిలాఫలకం మీద ప్రోటోకాల్ పరంగా సీఎం పేరు లేదట. ఒక పిఠాపురంలోనే మీరు ఇలా బాధపడితే రాష్ట్రం మొత్తం వాట్సాప్ గవర్నెన్స్ అంటూ హోర్డింగ్లు పెట్టారు. మరి అందులో డిప్యూటీ సీఎం ఫోటో ఎక్కడ? అసలు కూటమి ధర్మం చూసుకుంటే రాష్ట్రంలో టీడీపీ, బీజేపీకి అసలు ప్రాధాన్యత ఇస్తుందా? జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తుతో వచ్చిన విజయం ఇది. ఎన్నికల వరకైనా పొత్తు ధర్మం, ఫలితాల తర్వాత పొత్తు ధర్మం పాటించరా? అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫోటో ఎందుకు తీసేశారు? ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన నాయకులు ఉన్న చోట మీరు ప్రోటోకాల్ పాటించకుండా టీడీపీ వాళ్లతోనే ఎందుకు కార్యక్రమాలు చేయిస్తున్నారు? టీడీపీ వాళ్ళకి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు? గుండె మీద వెంట్రుకలు తర్వాత ఎరుదు. కూటమి కలిసి ఉండేలా చేయకపోయినా పర్లేదు, ఇలా కూటమిలో చిచ్చులు పెట్టే విధంగా ప్రవర్తించకు. సీఎం, డిప్యూటీ సీఎం అనేది మొన్నటి వరకు, ఇప్పుడు ఇంకో కూటమి తీసుకురాకు. లోకేష్ కూడా 2019లో ఓడిపోయాడు. జనసేన నాయకుడు చిల్లపల్లి శ్రీనివాస్ వల్లే 2024లో లోకేష్ గెలిచాడు అని జనసేన వాళ్ళు గోల చేయడం లేదు కదా. కొంచెం వర్మని అదుపులో పెట్టుకోవాలి. వర్మ నా వల్లే గెలిచారని ట్విట్టర్లో ట్వీట్ పెట్టి ఎందుకు డిలీట్ చేశాడు? త్యాగం అంటే హిందూపురంలో 30 ఏళ్ల నుండి గెలిచే సీటు ఇస్తే దానిని త్యాగం అంటారు. అంతేగాని 3 సార్లు పోటీ చేస్తే 2 సార్లు ఓడిపోయిన దాన్ని త్యాగం ఎలా అంటారు? 1994 తర్వాత గత 30 ఏళ్లుగా టీడీపీ పిఠాపురంలో గెలవలేదు. 3 సార్లు పోటీ చేసి 2 సార్లు ఓడిపోయాడయ్యా వర్మ. 2019లో కూడా ఓడిపోయాడు. ఆ విషయం తెలుసో లేదో. టీడీపీ 21 స్థానాలు త్యాగం చేస్తే జనసేన 154 స్థానాలు త్యాగం చేసింది. వర్మ 2024 ఎన్నికలకి సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా కాదు. వర్మ టీడీపీకి వీర విధేయుడు కూడా కాదు. 2014 టికెట్ ఇవ్వలేదని టీడీపీకి వ్యతిరేకంగా పోటీ చేశాడు. ఇవన్నీ తెలిసే చంద్రబాబు గారు ఎమ్మెల్సీ ఇవ్వలేదు. ఇదే వర్మ పవన్ కళ్యాణ్కి సీట్ ఇచ్చినప్పుడు చేసిన రచ్చ గుర్తులేదా? పవన్ కళ్యాణ్ విజయం అనేది ఇప్పుడు కాదు, ప్రజారాజ్యం నుంచే స్టార్ట్ అయింది. మెగా అభిమానులు అందరూ ఒక్కటే. పవన్ కళ్యాణ్ విషయంలో కీలక పాత్ర పోషించారు. 10 ఏళ్లు కలిసి ఉంటాం, 15 ఏళ్లు కలిసి ఉంటాం అనే వాళ్ళు పిఠాపురం తప్ప అనే కండిషన్ ఏమైనా పెట్టారా? అది మీరు ఆలోచించుకోవాలి. ఆ కండిషన్ కావాలి అంటే మీ గొయ్యి మీరే తవ్వుకున్నట్లు. ముందు నీ ఇల్లు చక్కదిద్దుకో, తర్వాత ఊరి గురించి ఆలోచించు అనే నానుడిని నిజం చేస్తూ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ రాష్ట్రంలో ఉన్న మిగిలిన ఎమ్మెల్యేలకి ఆదర్శంగా నిలుస్తూ రాజకీయ నాయకుడు నిజాయితీగా పనిచేస్తే 75 ఏళ్ల నుంచి ఉన్న సమస్యలు ఇంత త్వరగా పరిష్కారం అవుతాయా అంటూ జనంలో ఒక అద్భుతమైన ఆలోచనకి బీజం వేశాడు. పవన్ కళ్యాణ్ వేసిన ఈ బీజం భవిష్యత్తులో రాజకీయాల్లో పెనుమార్పులు రాబోతున్నాయి. రాసి పెట్టుకో. పిఠాపురం నియోజకవర్గంలో పరిస్థితులు ఆల్రెడీ చెడిపోయాయట. జనసేన పార్టీ ఆవిర్భావ సభతో నాగబాబు గారి పర్యటనతో అవి ఇంకా పీక్స్కి వెళ్ళాయట. పిఠాపురం వెళ్లి పబ్లిక్ అభిప్రాయం సేకరించు మిత్రమా, వాస్తవాలు నీకే తెలుస్తాయి. 7 ఫాస్ట్ ట్రాక్ ట్రైన్స్ పిఠాపురంలో ఆగే విధంగా తీసుకున్న చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో పడుతున్న రోడ్లు, కార్యక్రమాలు ప్రజల నోటి నుండే వింటావు. వర్మ వైసీపీలోకి వెళ్తున్నాడంటూ జనసేన తప్పుడు ప్రచారం చేస్తుందట. అది చేసేది టీడీపీ వాళ్ళు అనుకోవచ్చుగా. ఎందుకంటే వర్మ చేసిన తప్పులు చంద్రబాబు క్షమించలేనంత పెద్దవి. ఇప్పుడు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నాడు వర్మ.
అతని రాజకీయాల మూలంగా టీడీపీకి బాగా తలనొప్పిగా మారింది. పిఠాపురంలో సంస్కృతి పూర్తిగా చెడిపోయింది, పొత్తిదారుణం చెడిపోయింది. అవును, మీరు అన్నది నిజమే. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లక్షల కోట్లు దోచుకుని విదేశాల్లో పలు కంపెనీల్లో పెట్టాడు. ప్రతి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్కి సంబంధించిన పలు పాల కంపెనీలు, సిమెంట్ కంపెనీలు ఉన్నాయి. అందులో పవన్ కళ్యాణ్ కుటుంబం మొత్తం వాటాదారులే. పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు పేరు మీద వేల కోట్లు ఉన్నాయి. 2 ఎకరాల పొలంతో వచ్చి పవన్ కళ్యాణ్ వేల కోట్లు సంపాదించారు. పొత్తు లేదని పవన్ కళ్యాణ్ చెప్పాలట. మెరుగైన సమాజం కోసం పోరాటం చేస్తున్నారు కదా, మీరు చెప్పండి. తిరుగుబాటు చేయాలి సోషల్ మీడియాలో. కత్తి మహేష్, పోసాని, బోరుగడ్డ, శ్రీరెడ్డి, రోజా, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో పవన్ కళ్యాణ్ మీద తిరుగుబాటు చేసిన వాళ్ళే. వాళ్ళు ఏమైపోయారు? కాలమే సమాధానం చెబుతుంది. చివరిగా వర్మకి ఎమ్మెల్సీ ఇస్తే అప్పుడు ఉంటుందట అసలైన రచ్చ. ఎమ్మెల్సీ కాదు, మంత్రి, ముఖ్యమంత్రి అయినా సరే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని ఇంచి కూడా తగ్గించలేరు. సాక్షాత్ సీఎం చంద్రబాబు, అలాగే మహారాష్ట్ర సీఎం, బళ్ళారి ఎంపీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి మోడీలు సైతం పవన్ కళ్యాణ్ లేకపోతే మేము లేము అంటున్నారు. వీళ్ళంతా పిల్లనివ్వాలంటున్నారండి పిఠాపురం వాసులు.